మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలను చాణక్య నీతి ద్వారా చెప్పాడు. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో వివరించాడు. నేటి పోటీ ప్రపంచంలో మన దైనందిన జీవితంలో మనం సంభాషించే వ్యక్తుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాణక్యుడి మాటలు శతాబ్దాలుగా నేటికి చాలామంది పాటిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే చాలా కోణాలపై చాణక్యుడు తన అభిప్రాయాలను వెల్లడించాడు. ముఖ్యంగా జీవితంలో ఈ 5 రకాల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1, తన భర్తను మోసం చేసే లేదా ఇతర పురుషుల గురించి ఆలోచించే భార్య మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలా మోసం చేసే భార్య ఓ ఆయుధం లాంటిది. అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేసి తమ కుటుంబాలకు పరువు తీయడానికి కూడా వెనుకాడరు. అలాంటి భార్యతో కలిసి జీవించడం నరకమని చాణక్యుడు చెప్పాడు. ఇక రెండవది, ఒక సేవకుడు తన యజమానికి ఇవ్వాల్సిన విధేయతను మించి దాచుకోవడం ప్రారంభించినట్లయితే అతని కంటే ప్రమాదకరమైన వ్యక్తి మరొకటి లేడు. ఆ సేవకుడు తమ ఇంటి యజమానికి నమ్మక ద్రోహం చేస్తాడు. తమ లాభం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. కాబట్టి ఉద్యోగాలను నియమించుకునేటప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి నా తరువాతని నియమించుకోవాలి. ఇక మూడవది, మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. అలాంటి వారు నకిలీ స్నేహితులు. నకిలీ స్నేహితుడు మిమ్మల్ని స్వాధీనాన్ని చేసుకుంటాడు, మీకు ద్రోహం చేస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టే వెన్నుపోటు పొడిచే స్నేహితులు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఇక నాలుగోది, మారు వేషాలు వేసేవారు. చాలామంది తమ నిజస్వరూపాన్ని కూడా ఇతరులకు తెలియకుండానే దాచుకుంటారు. అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు, కానీ అవకాశం దొరికినప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడతారు. జీవితంలో అలాంటి వారితో సన్నిహితంగా ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. 2 విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు చెత్తగా ఉంటారని చాణక్యుడు చెప్పారు. అలాంటి వారు మీ ముందు తీయగా మాట్లాడతారు, మీ వెనక మీ గురించి బుకాలు వ్యాప్తి చేస్తారు. అలాంటి వారితో సావాసం మానుకోవడం బెటర్ అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఐదవది, మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని విద్వినియోగం చేసుకోకుండా సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. సాయం కోసం మీరు విశ్వసించే వ్యక్తులు మాత్రమే చేరుకోండి. మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులతో సాహసం చేయకుండా ఉండటం చాలా ఉత్తమం. ఎందుకంటే వారు తమ స్వలాభం కోసం మిమ్మల్ని ప్రమాదంలో పడివేయడానికి కూడా వెనుకకు రారు. మీకు ఈ చాణక్యుడి వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.